షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా తెలుసుకున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డను ప్రభువును వందనాలు చెల్లిస్తున్నాం. చదవబడే అధ్యాయంలో 8వ వచనం, యెహోవా నెమ్మదితో పనుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా ఉండను, నీవే నన్ను సురక్షితంగా నివసింపజేస్తావు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు తండ్రి, నిశ్చయంగా ప్రభా నీకు వందనాలు చెల్లిస్తుంది. ప్రభా ఎన్నికలేని ప్రభా నీ పాదాల దగ్గర కూడిన కొద్ది నిమిషాలు తండ్రి, నా మాటగా నీ మాటగా నీ బిడ్డలతో నాతో మాట్లాడు సమస్తమైనా నీ పరిశుద్ధాత్మ మాట్లాడి సహాయం చేయండి. ఈ లేఖనాలైనా ప్రతి బిడికి నాకు గ్రహించి మనసును దయచేయి. వాక్యానికి ఆటంకలుగా ప్రతి ఆట కనీసం వందించి ప్రభు సన్నిధి మెండిగా మా సహాయం చేయి. ఏసే పరిశుద్ధం అటు ఏడుకున్నాను తండ్రి. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా ఉన్నాను, నీవే నన్ను సురక్షితంగా నివసింపజేస్తావు. ఇది నెమ్మది ఎట్లా ఇస్తాడు దేవుడు అనేది మనం ధ్యానం చేద్దాం. ఈ సాయంకాల సమయంలో మనిషికి నెమ్మది ఉందా? పోనీ ధనవంతుడికి నెమ్మది ఉందా? లేదు. పోనీ దరిద్రుడికి నెమ్మది ఉందా? అది లేదు. పోనీ ఆరోగ్యవంతుడికి నెమ్మది ఉందా? అది లేదు. మరి భద్రత ఎక్కడుంది? సురక్షితంగా ఎక్కడా లేదు. అంత పెద్ద ఇందిరాగాంధీకే భద్రత లేదు, సెక్యూరిటీ గాలి చేశాడు. ఇంకా రాజకీయ నాయకులు చూస్తే ఎంతోమంది వాళ్ళు బయటికి వెళ్ళి తిరిగి వస్తారని నమ్మకం లేదు, ముక్కలు ముక్కలు అయిపోయిన వారు కొంతమంది ఉన్నారు. మరి లోకాశ కలిగి అర్ధాంతరంగా చనిపోయిన వారు కొంతమంది ఉన్నారు. రాజులు చక్రవర్తులు కూడా వాళ్ళు ఆధిపత్యం కాపాడుకోవటానికి రకరకాల యుద్ధాలు చేసి యుద్ధాల్లో చనిపోయిన వారు కొంతమంది ఉన్నారు. కానీ మానవుడికి నెమ్మది ఇవ్వగలిగిన వాడు, భద్రత ఇవ్వగలిగిన వాడు నా యేసయ్య ఒక్కడే. హల్లెలూయా. ఎందుకంటే యేసు ప్రభు మానవుడిగా జన్మించింది ఎందుకంటే మానవులకి నెమ్మది ఇవ్వటానికి. యేసు ప్రభు మానవులుగా ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే వాళ్ళకి భద్రత కల్పించడానికి. కాబట్టి మనకి నెమ్మది సురక్షితము కావాలంటే ముందు మనం ఏం చేయాలనేది మనం పరీక్షించుకోవాలా. ఒకసారి గమనించండి మీరు. ధర్మశాస్త్రము ప్రేమించే వారికి ఎంతో నెమ్మది ఉందంట. నేను చెప్పడంగా బైబిల్ చెప్తుంది. 119 కీర్తన 165లో చూడండి. వాళ్ళు తూలి తొట్టిల్లటానికి వాళ్ళ శరీరాశ, నేత్రాశ, జీవకుటం అంతే. ధర్మశాస్త్రం ప్రేమించిన వారికి నెమ్మది. ధర్మశాస్త్రంలో ఏముంది? ఒకసారి అలా అక్కడ 10 ఆజ్ఞలు చూడండి. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, భూమి ఎందే కానీ ఆకాశం కానీ దేని స్వరూపం చేసుకోనుకోకూడదు, అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు, దొంగతనం చేయకూడదు, చెడు పని చేయకూడదు, నీ పొరుగు వారిని ఏది ఆశించకూడదు, తల్లిదండ్రులు సన్మానించు. చాలా 10 ఆజ్ఞలు ఇచ్చాడు. మరి వాటిని మనం ప్రేమిస్తున్నామా? ఈదులు వాటిని ప్రేమిస్తారు. వారికి ఎంతో నెమ్మదిగా దేవుడు అనుగ్రహించాడు. వాళ్ళు తూలి తొట్టిల్లటానికి కారణం ఏమీ లేదు. ధర్మశాస్త్రం ప్రేమిస్తే ఎవరిని ప్రేమించినట్టు? దేవుడిని ప్రేమించడు. యేసు ప్రభుని ప్రేమించినట్టే. యేసు ప్రభుని ఎవరు ప్రేమిస్తున్నారు? ఆయన లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. తన అద్వితీయ కుమారుడు విశ్వాసం ఉంచు ప్రతి ఒక్కరూ నశింపక నిత్య జీవం అంటే నెమ్మది ఎక్కడ దొరికింది మానవుడికి? ఇక్కడ కాదు, భూమి మీద కాదు, అక్కడ. మరి నిశ్చిత్తులో నెమ్మది. అక్కడ ఏడుపు ఉండదు, అక్కడ కన్నీళ్ళు ఉండవు, అక్కడ దుఃఖం ఉండదు, అక్కడ చీకటి ఉండదు, అక్కడ అసలు సైతానే రాడు నీకు. మరి మానవుడికి ఈ భూమి మీద ఉన్నప్పుడు మనకెవరు భద్రత ఇస్తారు? యేసు ప్రభు ఒక్కడే బాబు. ఈ ధర్మశాస్త్రం మోషకి ఇచ్చింది ఎవరు? యేసయ్య ఇచ్చాడు. కృపా సత్యం యేసు ప్రభు వల్ల మనకు అనుగ్రహించబడింది. కానీ ఇంకో వచనం చూసుకుంటే సామెతలు 1:33లో ఏం రాయబడిందంటే,
నా ఉపదేశం అంగీకరించువారు సురక్షితముగా నివసిస్తారు. ఉపదేశం అంగీకరిస్తున్నావా? పాత నిబంధనలు 10 ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు. కొత్త నిబంధనలు ఏమి ఇచ్చాడు? ఒకే ఆజ్ఞ. ఏం ఆజ్ఞ ఇచ్చాడు? ముందు లోపల వాళ్ళని ప్రేమించమన్నాడు. బయటలో సరే నీ పొరుగువాడిని ప్రేమించు, నీ శత్రువు ప్రేమించు అనే మాట పాత నిబంధనలు ఇచ్చాడు. ముందు లోపల వారిని మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమించాలా. ఎందుకు ఆ మాట అన్నాడు యేసు ప్రభు? సంఘం అంటే ఆయన శరీరమై ఉన్నది. సంఘానికి శిరస్సు నేనే. ఒక అవయవానికి ఇబ్బంది కలిగితే మిగతా అవయవాలు బాధపడతాయి. అందుకని మీరు ఒకరేడలా ఒకరు ప్రేమించమని స్పష్టంగా చెప్పాడు. అందువల్ల పాత నిబంధనలు కూడా నా ఉపదేశం అంగీకరించేవాడు వాడు సురక్షితంగా ఉంటాడు, వాడు కీడు వచ్చునన్న భయం లేకుండా నెమ్మదిగా ఉంటాడు. హల్లెలూయా. అర్థమైందా? ఉపదేశం అంటే మంచిది. కొంతమంది సంఘం క్షేమాభివృద్ధి కొరకు ప్రభు ఏం చేశాడు? కొంతమంది ప్రవక్తలు గాను, కొంతమంది ఉపదేశించేవారు గాను, కొంతమంది సువార్త చెప్పేవారు గాను, కొంతమంది బోధకులు గాను, కొంతమంది కాపుర్లు గాను సంఘ క్షేమాభివృద్ధి కలగడానికి ఉపదేశాన్ని అంగీకరించాలా. అది ఎవరైనా చెప్పవచ్చు. 5 ఏళ్ల పిల్లడు కూడా చెప్తున్నాడు. కానీ బైబిల్లోనే మాట కదా చెప్తుంది. లోక విషయాలు చెప్తుంటారు కొంతమంది, అది వేరే విషయం, మనకు అనవసరం. కొంతమందికి ఆ టాలెంట్ కూడా ఇస్తాడు, మనకు ఆ టాలెంట్ ఇవ్వాల. మరి ఉపదేశం అనేది ఎందుకు? అవి దొరికిన వారికి జీవమును సర్వ శరీరముకు. నీవు ఆరోగ్యంగా ఉంటే నెమ్మదిగా ఉంటావు లేదా? అది ఉపదేశాన్ని ఏం చేయాలి? మనము అంగీకరించాలా. ఏం ఉపదేశాన్ని అంగీకరించాలంటే యేసు ప్రభు ఒక మాట అన్నాడు, నా శరీరం తిని నా రక్తం తాగవాడు మీరు బ్రతుకుతారన్నారు. అంటే ఈయన శరీరం ఎట్ట తింటాము, ఈయన రక్తం ఎట్ట తాగుతామని చెప్పి 70 మంది శిష్యులు ఏం చేశారమ్మా? వెనక్కి వెళ్ళిపోయారు. అప్పుడు పేతురు మీరు కూడా పావాలని ఉన్నారా అని చెప్పి యేసుప్రభు అడిగినప్పుడు, అప్పుడు పేతురు మేము ఎక్కడికి వెళ్ళాము ప్రభా, నువ్వే నిత్య జీవం కలిగిన వాడు. హల్లెలూయా. అప్పుడు పేతురు గురించి స్పష్టంగా ప్రభు అంటాడు, పేతురు ఇది నా తండ్రి నీకు బయలుపరిచేది కానీ నీకు తెలియపడలేదు, లేకపోతే నీకు ఎవరో తెలియపరచలేదు, మనుషులు ఎవరో నీకు తెలియపరచలేదు అని స్పష్టంగా చెప్పి, నా సంఘాన్ని ఈ బండ మీద కడతా, దాని ఎదుట పాతాళ ద్వారములు దాని ఎదుట నిలవజాలవన్నాడు. హల్లెలూయా. అదినుగాక నువ్వు భూమి మీద దేన్ని బంధిస్తే పరలోక రాజ్యం దాన్ని బంధిస్తా, భూమి మీద దేన్ని విప్పితే అని ఇప్పుతా. ఎందుకు యేసు ప్రభు ఆయన శరీరం ఆయన రక్తం తినమనంటే ఆయన మనలో జీవించడానికి. హల్లెలూయా అమ్మా. ఆయన మనలో జీవించడానికి యేసు ప్రభు మరి ఆయన ఎట్లా వచ్చాడు శరీర? యోహాను సువార్త 1:14 చదవండి మీరు. ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపన్నుడుగా మన మధ్య నివసించెను, తండ్రి వల్ల కలిగిన అతిథి కుమారుని మహిమ వలె ఆయన మహిమను. అంటే ఆ వాక్యము శరీరాన్ని ధరించుకుంది. ఇప్పుడు అర్థమైందమ్మా? ఇప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? ఆయన మాటలు అర్థం చేసుకోవటమే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అర్థమైతే ధనుడివే, అర్థం కాకపోతే వ్యర్థమే, బూడిదలో పోసిన పన్నీర్ అయినది. ఆ వాక్యము శరీరధారం. మన గురించి కూడా స్పష్టంగా చెప్పాడు, వారు శరీర మూలంగా పుట్టిన వారు కారు. అక్కడ 13 వచనంలో ఏమంటాడు? వారు దేవుని వల్ల పుట్టిన వారే కానీ మనుషేచ్ఛ వలన కారు. శరీరేచ్ఛ వల్ల మనుషేచ్ఛ వల్ల పుట్టినవారు మనము. కానీ యేసుప్రభు అట్లా వాక్యమైన దేవుడు శరీరాన్ని ధరించుకున్నాడు. ఈ శరీరాన్ని యేసుప్రభు ఎక్కడ అర్పించాడు? సిలువలో అర్పించాడు. ఎందుకంటే మానవులు చేసిన ప్రతి పాపముని ఆయన మీద వేసుకున్నాడు. అదేనమ్మా, ఆయన మీద వేసుకొని ఆయన ప్రాయశ్చిత్తం బలిగా, ఇదిగో లోక పాపను మోసుకున్న దేవుడు గొర్రెపిల్ల, సర్వలోకానికి శాంతికరమై అన్నాడు. నీకు ఎక్కడుంది శాంతి? ప్రపంచంలో 3వ ధనవంతులు 4వ ధనవంతులు ఎవరైనా? ముఖేష్ అంబానీ ఎవరైనా? మంచి ధనవంతుడు. పేరు తెలిసే మీకు? ఆయన పేరేంది? అంబానీ అంటారు, ధనవంతుడు. ఆయన కొడుక్కి ఒక ఆస్మా వ్యాధి ఉంది. అంత ధనవంతుడైనా సరే ఆయన ఆ కొడుకు పరిస్థితి దయాన్యతను చూసి ఏడుస్తున్నాడు. కొన్ని వందల మందిలో ఏడుస్తున్నాడు. ఇంత ధనం ఉంది కానీ నా బిడ్డకి ఆరోగ్యం లేదు అని చెప్పి ఏడుస్తున్నాడు.
అంత ధనము ఐశ్వర్యాన్ని ఆరోగ్యాన్ని ఇవ్వదు. ధనము మరి మనిషికి నెమ్మది ఇవ్వదు. కొంతమంది బాగా డబ్బు ఉంటే చాలు ఎంజాయ్ చేస్తాం అనుకుంటారు. మీకు ఈ గ్రంథం రాసిన సొలొమోను ఏమన్నాడు? సమస్తము వ్యర్థం వ్యర్థం వ్యర్థం. అంటే ఆయనకి ధనం లేదా? 300 మంది ఉపపత్తులు, 700 మంది భార్యలు. ప్రపంచంలో సుఖం అనేది ఎక్కడుందో దాని అంచులతో కూడా ఆయన అనుభవించాడు. సుఖం ఎట్లా దొరికింది కూడా దాని సారాంశం అంతా కూడా నవిలి మింగేశాడు. కానీ చివరికి ఏమన్నాడు? వ్యర్థం 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 అన్నాడు. అతనికి నెమ్మది లేదు. అతను రాసిన మాటే ఇక్కడ మనం చదువుతున్నాము ఇక్కడ. కాబట్టి 32 వచనంలో ఏమంటాడు? సామెతలు 1 అర్థమైందమ్మా? ఏమంటాడు? జ్ఞానము లేనివారు దేవుణ్ణి విసర్జించి నాశనం అవుతారు. బుద్ధిహీనులు క్షేమము కలిగి అర్థమైందా? నీకు అన్నీ ఇవ్వగలడు దేవుడు. వాళ్ళు ఇస్తే అసలు ఇప్పటికే నువ్వు మాట వింటలేదు. మామూలుగా అన్నీ ఇస్తే ఆయన ఎవరో? ఫరో ఏమన్నాడు? యెహోవా ఎవడో నాకేం తెలుసు, నేను వదిలిపెట్టినాడు. యెహోవా ఎవరో ఆయన చూపించాడు. మనిషికి అన్నీ ఇవ్వగలడు దేవుడు, కానీ ఇస్తే ఏమవుతారు? మరిచిపోతారు. కొంతమంది వాళ్ళ దృష్టి బాగా ధనవంతులు అయిన తర్వాత బాగా సుఖంగా బ్రహ్మాండంగా ఉండొచ్చు అని చెప్పి రాత్రింబగలు కష్టపడుతూ ఉంటారు. వాళ్ళకి విస్తారమైన ధనము, ఎంత ధనం వచ్చినా దానికి మితం లేదు. ఒక 100 కోట్లు ఉన్నోడికి చాలా అనిపిస్తాడా? మనం ఎంతోమంది రాజకీయ నాయకులు చూస్తుంటాము. 360 కోట్లు ఒక ఇంట్లో వాడు ఎట్ట దాచి పెట్టాడో నాకు అర్థం కాలేదు. పోనీ వాడికి అసలు అంత డబ్బు వాడి ఇంట్లో ఉంటే వాడికి ఎట్ట నిద్ర పట్టిందో నాకు అర్థం కాలేదు. అది మెయిన్ పాయింట్. కాబట్టి కానీ దానికి మితం లేదు, ఇంతనే మితం లేదు. కానీ ధనవంతుడికి నిద్ర పట్టదని వాక్యం స్పష్టంగా తెలియపడుతుంది. చూడండి ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో 11-12 చదవండి దయచేసి. ప్రసంగి గ్రంథం 5. ఆస్తి ఎక్కువైన ఎడల అర్థమైందమ్మా? ఒకవేళ నీకు ఆస్తి ఎక్కువ ఉంటే 2 కొడుకులు చెదగొట్టు మామూలుగా కొట్టుకోరు. మామూలుగా 2 కొడుకులున్నా 2 కూతుర్లున్నా మామూలుగా కాదు. చివరికి అవసరమైతే మిమ్మల్ని చంపేని సరే తీసుకుంటారు. ఎందుకంటే ఆస్తి అంత భయంకరమైన మంది. ఏమన్నాడు తర్వాత? ఏముందా చూసుకోవటానికి బాగా మంచి ఏరియాలో మనకు దేవుడు మంచి ఇల్లు ఇచ్చాడు చూసుకోవటానికి. కానీ దాని వెనక ఎంత ప్రయాసం ఉందో, ఎంత బాధ ఉందో ఒకసారి మనం ఎప్పుడైనా ఆలోచించామా? గొప్పల కోసం బాధ ఉంటారు. దేవుడి మాట అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఈ లోకంలో ఘనమైనది దేవుడి దృష్టిలో నీచమైనది. కనుక నెమ్మది అక్కడ దొరికింది కానీ ఇక్కడ ఉండదు. కనుక అయితే మానవుడు దేనికోసం ప్రయాసపడుతున్నాడు? తర్వాత వచ్చింది చదువు అమ్మ. అర్థమైందా? పొద్దుగూరు చాకరీ చేస్తారు. మనం ఇంట్లో ఉంటేనే ఇස්සబ్బా 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 అని చెప్పి ఎండకు అల్లాడిపోతున్నాము. అసలు పైన కప్పు లేదు, చుట్టూ దడిగోడు లేదు. వాడు ఎండలోనే మండుతున్నాడు. వాడు హ్యాపీగా వాడు నిద్రపోతున్నాడు. కాస్త ఆహారం తింటున్నాడు, హ్యాపీగా నిద్రపోతున్నాడు. వాడు ఆదమర్చి నిద్రపోతున్నాడు. తర్వాత చెప్పము. ఎక్కువగా తినేను సుఖనిద్దుతుడు అయితే ఇప్పుడు నీకు చెప్పండి, అవసరమని కాదంటలా. తగిన దానికంటే ఎక్కువ ఉంటే ఏమైంది? తన ఐశ్వర్యాల వరకు నిద్ర పట్టదు. కాబట్టి నెమ్మది ఎక్కడ దొరికిద్ది మానవుడికి? రాజకీయ నాయకుడికి ఓడిపోయినందుకు వాడు బాధ, గెలిచినందుకు ఇంకోడికి బాధ, కోర్టుకు పోయినోడికి ఓడిపోయినందుకు ఒక బాధ, మరి గెలిచినోడికి బాధ, గెలిచినోడు మొత్తం పోగొట్టుకున్నందుకు బాధ, ఓడిపోయినోడికి ఇంటికి వచ్చి ఏడుస్తూ ఉంటాడు. సహజంగా ప్రతి ఇంట్లో మానవుడికి నెమ్మది ఎక్కడ దొరికిద్ది? ఈ ప్రసంగి గ్రంథంలోనే ఆయన చిత్తము లేని ఒకడు భుజించి నిద్రించలేడని చెప్పి 2వ అధ్యాయం 25లో అక్కడ చూడండి. ఆయన సెలవు లేక అర్థమైందా? ఇలాంటి అనుభవం రాలేదా? ఎన్నో రాత్రులు ఆహారం లేకుండా, ఒకవేళ ఉన్నా తినటానికి యోగ్యత లేకున్నా, చక్కగా మంచి పదార్థాలు వండుకున్నా ఇటువైపున ఒకరు అటువైపున ఒకరు. ఆ కుండ ఏమో కుక్కలకి. మరి మనసుకు శాంతి లేదు, ముఖానికి కాంతి లేదు, జీవితానికి అర్థమే లేదు. కానీ యేసు ప్రభు సమాధానానికి కర్త, సమాధానానికి కారకుడు. అందుకని ఆయన శరీరము తిని ఆయన రక్తము తాగాలని రాయబడింది.
ఆయన ఆశ్రయించి రాజులకి ఎంతో నెమ్మది. పాత నిబంధనలో భక్తులు వారి దేవుణ్ణి ఆశ్రయించారు. నిన్ను ఆశ్రయించినంతకాలం మాకు ఎంతో నెమ్మదిగా ఉంది ప్రభువా, మేము సురక్షితంగా జీవిస్తున్నామని చెప్పి భక్తులు సాక్ష్యం చెప్పారు. కాబట్టి ఎవరిని ఆశ్రయిస్తున్నావు, ఎవరిని ఆశ్రయించినా కూడా నీకు ప్రయోజనం లేదు. ఒకవేళ నీకు ఇబ్బంది అని మరి అధికారులను ఆశ్రయించినా వాళ్ళు నీకు మేలు చేస్తారని గ్యారెంటీ లేదు. రాజులను యెహోవాను, రాజులని మనుషులు నమ్ముకుంటే యెహోవా అనుసరించట మేలు అని వాక్యం ఉంది. అందున విస్తారమైన ధనం, మనకి ఇంకొక మాట కూడా అంటాడు సామెతల్లో 15:16 నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉన్నట్టు కంటే కూడా చాలు ప్రశాంతంగా నిద్రపోవచ్చు. కొంతమంది పెద్ద పెద్ద ఇళ్లలో ఉంటారు, వాళ్ళు ఎంత వాళ్ళ నిజస్థితి దేవుడికి తెలుస్తుంది. వాళ్ళ హృదయంలో అనివి కానీ మత్సరంతో ఉంటారు. వాళ్ళు పైకి నవ్వుతారు కానీ లోపల క్రూరమైన విషయం ఉంటుందని. అక్కడ సమృద్ధి ఆహారం ఉంటుంది కానీ అక్కడ భక్తుడు ఎందుకంటాడు తన అనుభవంలో, మరి ప్రేమ లేని చోట నువ్వు రోజు మాంసం తిన్నా వృధమే, ప్రేమ కలిగిన చోట పచ్చడి మెతుకులు పెట్టినా కూడా. తర్వాత వచ్చిన అదే కదండి, అదేందమ్మా, పగవాని ఇంట కొవ్వుని ఎద్దుతో మాంసం తినుటి కంటే మేలు. సరే, ఇవన్నీ మన ప్రయోజనం కోసమే భక్తుడైన సొలొమోను మనకి రాశాడు. తన జీవితాన్ని ఆయన మరి అవకాశం పెట్టాడు అనమాట. సుఖం అంటే పెట్టాడు దానికి. ఆయనకి ధనం గురించి అసలు దిగులు లేదు. రోజుకి ఆయన జ్ఞానాన్ని చూసి, ఆయన కీర్తిని చూసి ప్రతి ఒక్క రాజు వాళ్ళ అమ్మాయిని ఇవ్వటం, ఒక 25 టన్నులు బంగారం ఇవ్వటం, వెళ్ళిపోవటం. అట్లా ఆ విధంగా ఆయన 700 మందిని భార్యను చేసుకున్నాడు, 300 మంది ఉపపత్తులు చేసుకున్నాడు. రోజు ఆయనకి బల్ల దగ్గర ఎలాంటి ఆహారం ఉంటుందంటే, మరి కొన్ని 100 మందికి ఆయన ఆహారము సిద్ధపరిచారు. రోజుకి 22 ఎడ్లు దిగాల అమ్మ, 120 గొర్రెలు దిగాల ఆయన ఆహారంలో, ఇంకా బాతులు, ఇంకా ఎన్నో. అంత సుఖం అనుభవించిన ఆయన కూడా చివరికి వ్యర్థం అన్నాడు. కాబట్టి మానవుడికి నెమ్మది లేదు. అయితే కొంతమంది నెమ్మది కలిగిన వారు మన దైవ గ్రంథంలో ఉన్నారు. వాళ్ళని చూద్దాం. చూడండి, 2 దినవృత్తాంతాల గ్రంథం 14:5-6 ఆసా అనే ఒక రాజు 7 చదువమ్మా. మన దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించితేమి కనుక మన చుట్టూ నెమ్మది కలగజేసినాడు. దేశమందు నిరభ్యంతరంగా తిరగవచ్చును. మనము ఈ పట్టణము కట్టి వాటికి ప్రాకారములు, గురపురములు, గుమ్మములు, ద్వారబంధరములు అమర్చి కాగా వారు పట్టణములు కట్టి వృద్ధిరి. మంచిగా యుద్ధాలు, ఆయుధాలు కూడా సంపాదించుకున్నారు. కానీ ఒక సందర్భంలో వాళ్ళకు కూడా శత్రువు ఎదురైనప్పుడు ఆయన ఎట్లా ప్రార్థన చేస్తున్నాడు? నీ జీవితంలో ఈరోజు బాగుంది అని అనుకుంటే నీ పొరపాటు, రేపేం జరిగిద్దో నీకు తెలియదు, పోరాటం ఎప్పుడు ఉంటుందో నీకు తెలియదు. కనుక శత్రువు అనేవాడు ఉన్నాడు, దేవుడి బిడ్డకి మరీ ఉన్నాడు. ఆనాటి కాలంలో మనుషుల శత్రువులు రాజులకి. అమ్మా, ఇప్పుడు మన శత్రువు ఎవరు? మన విరోధి అధికారి. ఎవరమ్మా మన విరోధి? ప్రధానులు, అధికారులు, అంధకార సంబంధమైన లోకనాథులు, ఆకాశ మండల దురాత్మ సమూహములు, ఇంకా మన కుటుంబంలో కొన్ని పోయినాయన్ని. అంటే రకరకంగా ప్రభులు లేకుండా పోయిన వారంతా ఏమవుతారు? మనకి శత్రువులు అవుతారు. కాబట్టి ఇప్పుడు మన పోరాటం అట్లా ఉంది. అప్పుడు వాళ్ళ పోరాటము, రాజులు వచ్చారు. అయితే 3 రాజులు వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ 11వ వచనంలో ఎట్లాంటి ప్రార్థన చేస్తున్నాడు? ఆసా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యం చేతులు ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరు లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయం చేయి. నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టి ఈ సైన్యం ఎదిరించుటకు. అర్థమైందమ్మా? ఎవరో నామాన్ని బట్టి? అది పాత నిబంధనలో యెహోవా నామాన్ని బట్టి, ఇప్పుడు యేసు ప్రభు నామాన్ని బట్టి. కాబట్టి ఆ నామంలోనే మనకి జయము నీకు ఇచ్చాడు, నెమ్మది నీకు ఇచ్చాడు. నువ్వు పుట్టక మునుపు, నేను పుట్టక మునుపు అన్ని దేవుడు పూర్తిగా సంపూర్ణత చేసి మనకి
ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఏర్పాటులో మనం ఉన్నాం కనుక యేసు ప్రభుని ఆశ్రయించాలా. ఇంకెవరిని ఆశ్రయించే కూడా ఉపయోగం లేదు. ఒకవేళ చుట్టుపక్కల ఏదైనా తగాదులు పడితే పోలీసు వాళ్ళని ఆశ్రయించా, వాళ్ళు ఊరికి రారు, వాళ్ళకు కూడా బరువు పెట్టాలా. బరువు పెట్టినా కూడా న్యాయం జరిగింది, నమ్మకం లేదు. కనుక ఈ లోకంలో ఏది లేదు. నీతి న్యాయములు యెహోవా ఆధారం, ఆయన సింహాసనకి ఆధారం. ఎక్కడ నీతి ఉంటుందో, ఎక్కడ న్యాయం ఉంటుందో అక్కడ ఆయన ఉంటాడు. గుర్తుపెట్టుకోండి. ఎక్కడ సత్యం ఉంటుందో అక్కడ ఆయన ఉంటాడు. అబద్ధం ఉన్న చోట ఆయన ఉండడు. చాలా పొరపాటు. అబద్ధం గురించి, అబద్ధం ఆడేవాళ్ళ గురించి ప్రభు ఏం చెప్పాడు కొత్త నిబంధనలో? యోహాను సువార్త 8:44 వాడు అబద్ధమునకు జనకుడు అంటాడే. వాడు అబద్ధం ఆడినప్పుడు వాడి స్వభావాన్ని అనుసరించే మాట్లాడతాడు, కానీ వాడు సత్యములో నిలిచిన వాడు కాదు. ఎప్పుడైతే నువ్వు అక్కడ దేవుణ్ణి ఆశ్రయించకుండా ఇంకొకరిని ఆశ్రయిస్తే నీకు నష్టమే కలిగిద్ది అని మనం తెలుసుకోవాలా. యోహాను సువార్త 8:44 అంతసేపు తీశారు వచనం. ఉండి కాదు లేదు. అది అసలు మానవుడికి నెమ్మది లేకుండా స్థితి ఎందుకు వచ్చింది? సాతానుడు వాడు అబద్ధంలో దించాడు. ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ అబద్ధమే. ఈ భూమి ఆకాశం గతించిపోతాయి, నీ శరీరం కూడా అబద్ధమే, ఇది కూడా మట్టిలోకి వెళ్ళిపోద్ది. కానీ మహిమ శరీరం దేవుడు నీకు ఇస్తాడు. సత్యమైంది యేసుప్రభు ఒక్కడే, అది యేసుప్రభు నెరవేర్చాడు. అబద్ధం అనేది సాతాను సమం. సత్యం నీ వాక్య సారాంశమే సత్యం, సత్యమే జీవం. ఎవరైతే సత్యంలో ఉంటారో వారు జీవంలో ప్రవేశిస్తారని వాక్యం స్పష్టంగా తెలియదు. ఆయన సత్యములో మనల్ని ప్రతిష్ఠించాడని కూడా వాక్యంలో రాయబడింది. కనుక అబద్ధం ఆడేవాళ్ళగా మనం ఉండకూడదు. అదేమంటే అబ్రహాం అబద్ధం ఆడాడు కదా, ఇస్సాకు అబద్ధం ఆడాడు కదా, దావీదు అబద్ధం ఆడాడు కదా. మన భక్తులు ఆనాటి అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టు ఊరికొండెను. ఇప్పుడైతే అందరూ అంతటా మార్పు చెందారా, సత్యంలోకి వచ్చాం మనం. ఆ అబద్ధంలోంచి సత్యంలోకి వచ్చాము, మరి ఆ చీకట్లోంచి వెలుగులోకి వచ్చాము. ఈ సమంతకి మనం గ్రహించాలా. అందుకని ఈ ఆశ దేవుడిని ఆశ్రయించినప్పుడు ఆయనకు నెమ్మది ఇచ్చడా లేదా? నెమ్మది ఇచ్చిన తర్వాత మనోళ్ళు మర్చిపోతారు. ఆ తర్వాత ఏం జరిగింది? 15వ అధ్యాయంలో కొంతకాలం వీళ్ళు ధర్మశాస్త్రం కానీ ధర్మ విధులు కానీ ఏమీ లేవు, పూర్తిగా కల్లోలం. దేమంటే జనం మీద జనం పడుతున్నారు, మరి వాళ్ళకి పనిబాట్లో ఆశీర్వాదం లేదు, భయంకరమైన స్థితి వచ్చింది. అయితే ప్రవక్త అక్కడ మాట్లాడిన తర్వాత మీరు యెహోవా పక్షమున ఉన్నడలా ఆయన మీ పక్షమున ఉంటాడని, బలహీనులుగా ఉండదని స్పష్టంగా చెప్పి వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నారంట. 13వ వచనంలో ఎవరెవరు ఉపవాసం ఉన్నారు? 12వ వచనంలో పూర్ణ హృదయంతో పూర్ణాత్మతోటి తమ పితరుల దేవుడైన యెహోవా యొద్ద తాము విచారణ చేయకు. చిన్నలు పెద్దలు మొత్తం, పురుషులే కానీ స్త్రీలే కానీ ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యొద్దకు అందరికీ. ఇదండి వాళ్ళు చేసింది. వాళ్ళకి యుద్ధం వచ్చింది, కరువు వచ్చింది, ఇబ్బంది వచ్చింది. ఏం చేశారు? అందరూ ఉపవాస ప్రార్థన చేశారు. దేవుడు ఏం చేశాడు? ఇక్కడ 15వ వచనంలో ఇలాగా వారు చేయగా దేవుడు ప్రమాణం చేసి ఆయన వెతికి ఉండేరు కనుక. హల్లెలూయా. అర్థమైందా? కుటుంబంలో సమస్య ఉందా? ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. బయట సమస్య ఉన్నా దాని గురించి కూడా ప్రార్థన చేయి. ప్రార్థన జవాబిచ్చడం లేదా? అప్పుడు ఇప్పుడు నిన్న నేడు ఏకరీతిగా ఉండేవాడు. అప్పుడున్నాడయ్యా, ఇప్పుడు లేడని అనుకోవటానికి లేదు. అప్పుడు వాళ్ళకి ప్రత్యక్షమయ్యాడు, ఇప్పుడు మనకు ప్రత్యక్షం. వాళ్ళ కాలం వెళ్ళిపోయింది, మనకు కూడా దేవుడు సహాయం చేస్తాడు. దేవుడి దగ్గర ప్రార్థన చేస్తే, దేవుడి మీద ఆధారపడితే మరి వాళ్ళకి నెమ్మది ఇచ్చాడు. అదేందమ్మా? కొంతమంది ఈ భక్తుడే మన ఇతర మనుషుల మీద ఆధారపడ్డాడు, ఆయనకి యుద్ధాలు బిగినైపోయినాయి. 16:9 ఇక్కడ రాయబడింది. ఈయనకి యుద్ధం ఎప్పుడు బిగినిందంటే మరి యుద్ధాలు తన ఎడల యథార్థ హృదయ గలవారిని బలపరచుటకు యెహోవా కనుదృష్టి భూలోకమంతా సంచారం. ఎవరు నన్ను ఆశ్రయిస్తున్నారా, ఎవరు నా కొరకు ఎదురు చూస్తున్నారా అని
వాళ్ళని బలపరచడానికి ఆయన కనుదృష్టి సంచారం చేస్తుంది. ఈ విషయంలో నువ్వు మతి తప్పి ప్రవర్తించారు కాబట్టి నీకు యుద్ధాలు. అంతకుముందు నీ మీదకి రాజులు వచ్చినప్పుడు నేను సహాయం చేశాను కదా, ఇప్పుడు ఎందుకు నువ్వు మనుషుల మీద ఆధారపడ్డావని ఈ ఆశ గురించి దేవుడు స్పష్టంగా చెప్పాడు. కాబట్టి మనము దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు దేవుణ్ణి ఆశ్రయించడము మనకెంతో మేలు. ఆయనతో సహవాసం చేయాలా. నాకైనా సరే నెమ్మదిగా ఉండాలంటే ఆయనతో సహవాసం చేయాలా. నెమ్మది ఇవ్వగలిగిన వాడు ఆయన ఒక్కడే, ఇంక ఈ లోకంలో ఎవరూ లేరు. కనుక మాటలు చెప్పటం వేరు, అనుభవించటం వేరు, సహాయం చేయటం వేరు. ఎందుకంటే ఈయన గెచ్చమైన తోటలో ఆయన చెమట రక్త బిందువు వల్ల ఆయన వేదనతో ఆయన భయంకరమైన మరణాన్ని అనుభవించాడు యేసు ప్రభు. అందుకని ఇప్పుడు యేసు ప్రభు అందరినీ పిలుస్తున్నాడు, కొందరిని కాదు. మనకి మత్తయి సువార్త 11వ అధ్యాయము దయచేసి గమనించండి. మరి 28, 29 నుండి ప్రయాసపడి భారం మోస్తున్న వాళ్ళరా, విశ్రాంతి అంటే నెమ్మది కదమ్మా. ఎవరి దగ్గర విశ్రాంతి ఉందో? కొంతమంది తాగి పడుకుంటే విశ్రాంతి అనుకుంటాడు. నీ మొఖం నీ మోర. తాగి పడుకుంటే ఆ కాసేపు నిశ దిగిన తర్వాత ఏంది, అప్పుల చుట్టూ ఇంటి చుట్టూ వస్తారు. అప్పుడు ఇంకా సమస్య ఎక్కువ అవుతుంది. కనుక పాపం మానవుడిని దేవుడికి దూరం చేస్తుంది. అందుకని భారం మోస్తుంటారు కొంతమంది. పాపం చేసేటప్పుడు చాలా బాగుంటుంది, దాని పరివాసం చాలా తీవ్రంగా ఉంటుంది. ఉదాహరణకి దావీదు మనకు కనపడతాడు. కనుక అయినా సరే నెమ్మది లేదు. నెమ్మది లేని జీవితాలు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు. చచ్చిపోతే పోద్ది అని అనుకున్న వారు 10 మందిలో 7 మరి ఉన్నారని కొంతమంది పరిశోధించిన వారు చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఆస్తి తక్కువైందా, ధనం తక్కువైందా, విలాసమైన జీవితం తక్కువైందా? లేదు, అన్నీ ఉన్నాయి. కానీ వారికి ఎందుకు నెమ్మది ఉండటంలా మరి? ఎందుకంటే పాపం వాళ్ళని పట్టుకొని వాళ్ళని పీడిస్తూ ఉందన్నమాట. సుఖము, డ్రగ్స్కి బాగా అలవాటు పడ్డారు, మత్తు పదార్థాలకు అలవాటు పడ్డారు, వ్యభిచారానికి అలవాటు పడ్డారు, రకరకాల విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డారు. వాళ్ళకి నెలకి 2 లక్షలు 3 లక్షలు వస్తాయి. ఇంట్లో సమాధానం ఉండదు, సరిగ్గా తిండి తినడానికి కూడా యోగ్యత ఉండదు. భార్యలు ఉంటారు కానీ ఒకరికొకరు సంబంధం ఉండదు. ఇట్లాంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. కానీ యేసు ప్రభు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్న వారు సమస్తమైన వాళ్ళరా, నీ భారం నీవు కాదు. నీ భారం మోస్తున్నావు అంటే ఎట్లా అంటే, ఒకసారి మీరు ఆలోచించండి. ఒక వ్యక్తి గాడిద మీద కూర్చొని తన బరువు అట్లుంటుంది బా. యేసు ప్రభు అన్నాడు, నీ భారం నా మీదేనేమన్నాడు. నీ భారం నువ్వు మోయలేవు. ఒకవేళ నీ భారం నువ్వు మోసే పని అయితే నేను రావాల్సిన అవసరం ఏముంది? నీ భారం నా మీదేమన్నాడు. అందుకని గాడిద మీద ఎక్కి నీ నెత్తి మీద మూట గాడిద మీద పెడితే 2 నిన్ను మోస్తుంది, నీ బరువు మోస్తుంది. నువ్వు ఎందుకయ్యా మూట నెత్తి మీద పెట్టుకుంటావు? గాడిదకి బరువు ఇద్దని. అట్లుంటుంది అన్నమాట మన పరిస్థితి. కాబట్టి నెమ్మది అనేది ఎవరు ఇస్తారు? యేసు ప్రభు. ఆయన నిజమైన మెకానిక్ అంటే ఎవరమ్మా? ఆయన ఒక్కడే. మనిషి హృదయాన్ని ఎరిగిన వాడు ఆయన ఒక్కడే. హృదయాన్ని అంతరంతలో ఎరిగినవాడు ఆయన ఒక్కడే. ఆయన ఒక్కడే నెమ్మదిగా అందరినీ పిలుస్తున్నాడు. ఎవరిని? ప్రయాసపడి భారమోసిన సమస్తమైన వాళ్ళారా, నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. నేను సాత్వికుడును, దీన మనసు కలిగిన వాడును, నా కాడి ఎత్తుకొని నేర్చుకోండి. ఏం నేర్చుకున్నాం? యేసు ప్రభు దగ్గరికి వచ్చి మనం నేర్చుకోవాల్సింది. మోషే సాత్వికం నేర్చుకున్నాడు, నమ్మకంగా ఉండటం నేర్చుకున్నాడు. మోషే దేవుడి సన్నిధిలో నుంచి లేవటానికి తడువు చేస్తున్నాడు. దేవుడి సన్నిధి అంటే నీకు ఆసక్తి కలిగి ఉండాలా. అప్పుడు నీ రూపురేఖలు మార్చగలిగిన వాడు ఆయన ఒక్కడే. నీ ముఖ కవళికలు మార్చగలిగిన వాడు ఆయన ఒక్కడే. పై బాహ్యానికి మనం మార్చుకుంటాం, లోపల అంతరంగ పురుషుని మార్చగలిగిన వాడు ఆయన ఒక్కడే. ఆయనతో సమాసం చేయటానికి నీకు రక్షణ ఇచ్చాడు, ఇంకోటి కాదు. నిన్ను పరిశుద్ధపరిచే దేవుడు ఆయనే. నీ పరిశుద్ధ తీసి పక్కన పెట్టు, నా పరిశుద్ధ తీసి పక్కన పెట్టు, నీ నీతి తీసి పక్కన పెట్టు, నీ జ్ఞానం తీసి పక్కన పెట్టు. యేసు ప్రభు మన కోసం ఆయన నీతి మనకిచ్చాడు, ఆయన పరిశుద్ధత మనకిచ్చాడు, ఆయన జ్ఞానం మనకిచ్చాడు, ఆయన మనకి విమోచించాడు. కాబట్టి నెమ్మది కలిగిన వాడు అందరిని పిలుస్తున్నాడా, కొందరిని పిలుస్తున్నాడా? యేసు ప్రభు ఎవరి కోసం వచ్చాడని వాక్యంలో ఉంది? పాపుల కోసమే వచ్చాడండి. కాబట్టి యేసు ప్రభు అందరిని పిలుస్తున్నారు. ప్రయాసపడుతున్నారు చాలామంది. ఈ సమస్య నుంచి మనం ఎట్లా బయటపడాలని చెప్పి ప్రయాసపడుతున్నారు. కానీ ఎవరి వల్ల కాదు, యేసు ప్రభు ఒక్కడే మనకు నెమ్మది కలిగినవాడు. కాబట్టి ఆయన ఉపదేశాన్ని అంగీకరించిన వరకు నెమ్మదిగా ఉంటాడు, వాడు సురక్షితంగా ఉంటాడు. కాబట్టి భారం పోసుకునే వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి వస్తే వారికి వాళ్ళు యేసు ప్రభు నెమ్మదిస్తారని గ్రహిస్తూ ప్రభులో ముందు సాగం. దేవుడి చిన్న వాక్యాన్ని ఆస్వాదించిన గాక.
ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, నిశ్చయంగా ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీకు లేని ప్రభా నీ పాదాల దగ్గర తండ్రి కుడి ఉన్నాం తండ్రి. కొద్ది నిమిషాలు తండ్రి మానవుడికి నెమ్మది తండ్రి ఎక్కడ దొరికింది ప్రభా. నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం నీ కుడి చేతులను ఇచ్చి సుఖమందని లెక్కలు రాయబడింది ప్రభా. ప్రతి ఒక్కరు నాయన నీ ఉపదేశాన్ని తండ్రి అనుసరించినప్పుడు నెమ్మది సురక్షితంగా ఉంటారు ప్రభా. నీ ధర్మశాస్త్రాన్ని ప్రేమించినప్పుడు తండ్రి నెమ్మది ఉంటుందని లెక్కలు రాయబడింది ప్రభా. నిన్ను ఆశ్రయించినప్పుడు మాకు నెమ్మది ఉంటుంది ప్రభా. ఈ లోకల్లో తండ్రి నువ్వే వాక్యమై ఉన్న దేవుడు తండ్రి. వాక్యం శరీరధారిగా మా మధ్య నివసించావు తండ్రి. మా కొరకు తండ్రి అయ్యా సిలువలో పాప భారమంతా కూడా తండ్రి భరాయించిన ప్రభా. పాపం లేని మానవుడు ఎవడూ లేడు తండ్రి. అందరూ పాపలేని బైబిల్ చెప్తుంది ప్రభా. పాపం ఎరుగును నువ్వు మా కోసం పాపంగా మారావు, శాపం ఎరుగును మా కోసం నువ్వు శాపంగా మారావు తండ్రి. మా భారము, మా శాపము, మా పాపం, మా దరిద్రత, మా అనారోగ్యము అన్నీ కూడా నీ మీద వేసుకొని మాకు నెమ్మది ఇచ్చినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నీ నామానికి మహిమకరంగా ఈ యూట్యూబ్లో అందరూ చూస్తున్నారు. ప్రతి ఒక్కరికి నెమ్మలేదని వరకు నెమ్మది అనుగ్రహించిన మనకు మహిమ తెచ్చుకోమని యేసే పరిశుద్ధ నామమున వేడుకున్నాను తండ్రి.